హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వివాదంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 4 రోజులుగా ఆందోళనలు జరుపుతున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం ధర్నాకు జతకలిశారు. విశ్వవిద్యాలయాలు భూ బ్యాంకులు కాదని, వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని స్పష్టం చేశారు. హెచ్సియు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ను ఖండిస్తూ కాకతీయ, తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కంచగచ్చిబౌలి భూముల అంశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్సియు భూమి అంగుళం సైతం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా విద్యార్థులు, అధ్యాపకులు వెనక్కి తగ్గట్లేదు. యూనివర్సిటీ గేటు లోపలే ఉండి నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల భూమి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల భూములపై కన్నేసిందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. హెచ్సియులో జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలన్న విమలక్క ప్రకృతి విధ్వంసాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులపై లాఠీచార్జ్, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరికి పోకుండా భూములను యథాతథంగా హెచ్సియుకి కేటాయించడంతో పాటు పోలీసులను వెనక్కి రప్పించాలని కోరారు. సెంట్రల్ వర్సిటీకి చెందిన భూములు రక్షించాలంటూ కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జీడిమెట్ల స్టేషన్కు తరలించారు. హెచ్సియు విద్యార్థులకు మద్దతుగా నిజామాబాద్లోని తెలంగాణ వర్సిటీలో 2వ రోజు ఆందోళన నిర్వహించారు. విశ్వవిద్యాలయం బంద్ చేసిన విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి ప్రధాన గేటు వద్ద దగ్ధం చేశారు. వర్సిటీలు భూ బ్యాంకులు కాదని, హెచ్సియు 400 ఎకరాలు వేలం వేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏబీవీపీ నాయకులు తెలిపారు. హెచ్సియు విద్యార్థులపై లాఠీ చార్జ్కు నిరసనగా వరంగల్లో మంత్రి కొండా సురేఖ నివాసం ముందు కేయూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి స్టేషన్కు తరలించారు.